వెల్కమ్ టు జేపీ న్యూస్. జిల్లా డక్కిలి మండలం సంగనపల్లి గ్రామంలో భూమి వివాదం చోటు చేసుకుంది. పర్చూరు శారదమ్మ అనే ఆమె సంగనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 1లో భూమిని ఆక్రమించారు. దీనితో ఈ భూమి వివాదంపై గ్రామస్తులు డక్కిలి తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. దీనిలో భాగంగా తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అది ప్రభుత్వ భూమని నిర్ధారించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన వెంటనే భూ ఆక్రమణ చేసిన పర్చూరు శారదమ్మ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి బోర్డుని తీసివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనితో సంగనపల్లి గ్రామస్తులు వెంటనే తహసీల్దార్ ఎం శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సంగనపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ సర్వే నంబర్ 1లో ఉన్న ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన పర్చూరు శారదమ్మ తహసీల్దార్ ఏర్పాటు హెచ్చరిక బోర్డు బలవంతంగా పీకేసి దౌర్జన్యానికి పాల్పడిందని, కావున సదరు వ్యక్తి పర్చూరు శారదమ్మపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు మేరిగి రామయ్య, సంగనపల్లి గ్రామ పంచాయతీ వ్యక్తుల మండలం. మా సంగనపల్లి గ్రామ పంచాయతీ సంగనపల్లి రెవెన్యూలో 1వ సర్వే నంబర్లో ఉన్నటువంటి మేతపురంబోకు భూమిని అక్రమైన ఈ పేకు ఒక పట్టాన్ని సృష్టించి ఆ పర్చూరు శారదమ్మ అనే అది 1వ సర్వే నంబర్లో ఉన్న భూమిని అదంతా కబ్జా చేసేదానికి దాని వెనకాల ఉన్నటువంటి గడ్డం శ్రీనివాసులు రెడ్డి అతను ఆ లేడీని అడ్డం పెట్టుకొని అక్కడ ఇంతకు ముందే ఒక 3 దగ్గరలో ఆక్రమణ చేసి అమ్మిచ్చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అతను కూడా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కంచేసేస్తున్నాడు, రాళ్ళు నాటిచ్చేస్తున్నాడు పంచాయతీ మేతపురం బోక్కి. మళ్ళీ ఇక్కడ ఆమెను అడ్డం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ 1.5 ఎకరాన్ని సచివాలయాన్ని ఆక్రమించేదానికి ప్రయత్నం చేస్తున్నా కనీసం వైసీపీ కార్యకర్తగా వాడు ఇలాంటి పని చేయడం చాలా దురదృష్టకరం. పంచాయతీలోనే మొత్తం పార్టీలకు అతీతంగా మొత్తం పంచాయతీ జనాభా వచ్చి ఇక్కడ ఆక్రమించేదానికి లేదు. పంచాయతీ మేతపురం బోకుని దాన్ని గ్రామస్తులందరూ కలిసికట్టుగా వచ్చి పంచాయతీ కార్యదర్శిని విఆర్ఓని వాళ్ళ సమక్షంలోనే తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారము మేము అర్జీ సమర్పించాము. ఆయన ఆదేశాల ప్రకారం 1వ సర్వే నంబర్లో ఏ వ్యక్తులు ఎవరు దిగకూడదు, అది గవర్నమెంట్ స్థలం, దాంట్లోకి ఎవరు దిగినా 145 సెక్షన్ అమలు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాంట్లో ఎవరు దిగకూడదని అనేక సందర్భాల్లో ఆయన చెప్పి వాళ్ళ పంపించి మాకు బోర్డుని అమలు చేసి బోర్డు పెట్టిన మరుక్షణమే పర్చూరు శారదమ్మ అనే ఆమెని గడ్డం శ్రీనివాసులు అతను పంపించి ఆ బోర్డుని పీకేసి ఆ బోర్డునే ఎత్తుకొని అక్కడి నుంచి వచ్చేసి పోలీస్ స్టేషన్కి ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నా స్థలం నా పట్టా ఉంది, నా దాంట్లో పెట్టారని పట్టాలో ఉంది అని ప్రగడబాలు పలికి అక్కడ నేను ఆ అమ్మాయి ఏడ్చేదానికి ప్రయత్నం చేసే కాలికి వీళ్ళ అధికారులు కూడా కొంచెం మహిళ కదా ఏడుస్తుంది అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ సర్దుబాటు చేశారు. ఎస్ఐ గారు కూడా మధ్యస్థం చేసి, కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఒక ప్రభుత్వ అధికారులు పెట్టినటువంటి బోర్డునే పెరికేసినప్పుడు ఇంకా ప్రభుత్వం నడిపే పరిస్థితి ఎలా ఉంది? దీని మీద ఎంఆర్ఓ గట్టిగా స్పందించి పై అధికారులకు తెలియజేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఈ ఫేక్ పట్టాలకి ముఠాదారుడు గడ్డం శ్రీనివాసులు రెడ్డి, అతని మీద మేము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాము, ఎంఆర్ఓ ఆఫీసులో కూడా రిపోర్ట్ ఇచ్చున్నాము. ఇంతవరకు అతన్ని పిలిచి మందలించిన దాఖలాలు కూడా ఏమీ లేవు. మేము దీన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నాము. రేపు అందరం కలిసి గ్రామస్తులం అందరం కలిసి ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకొని పోయి మా గ్రామానికి కావాల్సినటువంటి పంచాయతీ మేతపురం బోకుని కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు. సంగనపల్లి ఈ గ్రామం, మా సంగనపల్లి గ్రామంలో 2014 నుంచి ఇదే ఆనవాయితీ జరుగుతూ ఉన్నది. ఫేక్ పట్టాలు సృష్టించడం, 2 ఎకరాలు అడ్డగించుకోవడం, దాన్ని నమ్ముకోవడం, తినేయడము గడ్డం శ్రీనివాసులు రెడ్డి ఇదే పని అయిపోయింది. దీన్ని అధికారులు దృష్టికి ఎన్నోసార్లు తీసుకొచ్చాము, అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం వల్ల ఒకరు అడ్డగించుకుంటే రెండో వాళ్ళు రాండార్ ప్రాబ్లం కూడా వచ్చే విధంగా ఉన్నది. కొట్టుకుంటారు, ఇబ్బందులు వస్తాయి. ఇది అధికారుల దృష్టికి తీసుకొని దాన్ని కాపాడవలసిందిగా మేము కోరుతున్నాం. గడ్డం శ్రీనివాసులు రెడ్డి ప్రతినిత్యం విలేజ్ల్లో ఎప్పుడు గొడవలు సృష్టిస్తూ ఇంకేమి పని బాట లేకుండా ఇదే పని, ఎవరెవరికి ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టడం, వాళ్ళు వెనకిట్టే తిరగడం. ఈ వైసీపీ పార్టీకి ఇతను ఒక శనిలాగా దాపరించారు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, ఆ పార్టీ వాళ్ళు కూడా.
ఇంకా అంతకు మించి ఇట్లాంటి పనులు కానీ అధికారులకు చెప్పినా స్పందించేది గట్టిగా స్పందించాలా, కానీ వీళ్ళు లేటుగా స్పందించడం వల్ల అతను లెక్కలేనితనంగా మాట్లాడుతున్నాడు జనాల్ని. కానీ ఎక్కడో ఏదో ఒకటి చేసేసేది ఊర్లో అల్లర్లు సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటట్టుకుంది. ఇది మేము పోలీసు వారికి కూడా తెలియజేస్తూ ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి, పోలీసు వారి గారికి, పై అధికారులకు కూడా మెమోరాండం ఇస్తాము. ఇది ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకొని పోయి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ పచ్చూరి శారదమ్మ అనే ఆమె ఆయన శ్రీనివాసులరెడ్డి ఏది చెప్తే అది చేస్తూ 100 మంది సమక్షంలో ఒక పంచాయతీ అధికారి ఒక విఆర్ఓ సమక్షంలో బోర్డు పెడితే వాళ్ళ సమక్షంలోనే బోర్డు పెట్టుకొనిస్తే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉన్నారంటే అసలు దీని గురించి మేము ఏమి చెప్పుకోవాలా, గ్రామస్తులు ఇంకెవరో చెప్పుకోవాలా అనేది బాధగా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కానీ కఠినమైనటువంటి చర్యలు వాళ్ళిద్దరి మీద తీసుకొని గ్రామంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా సర్దుబాటు చేయవలసిందిగా కోరుతున్నాం.